ఈరోజు ఈ వీడియోలో మనకి నార్మల్గా జనరల్ టికెట్స్ మన ఫోన్లోనే చాలా ఈజీగా బుక్ చేసుకోవాలన్నది మీకు ఒక యాప్ ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది చాలామంది తెలిసిన యాపే, కాకపోతే యూటీఎస్ యాప్ అనేది మనకి చాలామందికి అవేర్నెస్ ఉన్నా సరే అది ఎలా బుక్ చేసుకోవాలి, మన టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు 2 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్లో మనం బుక్ చేసుకునేటప్పుడు ఎలా బుక్ చేసుకునే దాని గురించి ఇక్కడ క్లారిఫికేషన్ కోసం, అట్ ది సేమ్ టికెట్ ఎలా బుక్ చేయాలి దాని గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేశాను. సో జనరల్గా ఏంటంటే మనకి బుక్ అండ్ ట్రావెల్ అని ఉంది కదా, పేపర్లెస్. ఆ ఆప్షన్ ఏంటంటే మనకి స్టేషన్ విత్ ఇన్ ద 1.5 km రేడియస్లో మాత్రం మనకి టికెట్ బుక్ చేయగలం. ఇంకొకటి ఏంటంటే మనకి బుక్ అండ్ ప్రింట్ ఉంది సార్, అది పేపర్ అన్నమాట. సో మన స్టేషన్కి ఎంత దూరం నుంచి అయినా సరే మనం బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండింటిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పేపర్లెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టేషన్ రేడియస్ నియరెస్ట్ రేడియస్లోనే మనం బుక్ చేయగలం. సో మనకి పేపర్ ఖచ్చితంగా ఏంటంటే మనం ఏదైతే బుక్ చేస్తున్నామో ఈ బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి మన పేపర్ ఖచ్చితంగా హార్డ్ కాపీ ప్రింట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ స్టేషన్ డిపార్ట్ ఫామ్ నుంచి గోయింగ్ ఎక్కడికనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి గెట్ ఫేర్ కొడుతున్నాను. సో మనకి వయా నిడదవోలు జంక్షన్ నుంచా లేదంటే గుడివాడ భీమవరం జంక్షన్ నుంచా అనేది చూసుకోవచ్చు. సో మనకు రూట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రూట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి ఇక్కడ వాడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాడు, ఖచ్చితంగా ప్రింట్అవుట్ రిక్వైర్డ్ అని. అది మాత్రం సో ఎంతమంది అడల్ట్స్ ఎంతమంది, చైల్డ్ ఎంతమంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిలా సూపర్ ఫాస్ట్ ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెకండ్ క్లాస్ అదే ఆప్షన్ ఉంటుంది. సో మన జనరల్లో మాత్రం మనం ట్రావెల్ చేయగలము. సో మనం రిజర్వేషన్ బోగిల కంపార్ట్మెంట్లో వెళ్ళినా సరే సో ఈ టికెట్ ప్రింట్అవుట్ అయితే మాత్రం వ్యాలిడ్ అవుతుంది, లేదంటే మాత్రం వ్యాలిడ్ అవ్వదు. సో మనకి పేమెంట్ వ్యాలెట్ అంటే మనం ఈ యొక్క యాప్లోనే మనం ఒక వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి యూపీఐ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సో యూపీఐ మనం పేమెంట్ యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి విజయవాడ నుంచి విశాఖపట్నానికి సో ఎంతో టోటల్ ఫేర్ ఎంత వస్తుందో చూపిస్తుంది కదా, ఇక్కడ జస్ట్ బుక్ టికెట్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ మనకి యూపీఐ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వాటికి ఇవి గేట్వేస్ అన్నమాట. నేను పేటిఎం సెలెక్ట్ చేసుకున్నాను. పేటిఎం నుంచి పే అని కొడతాను. సో ఆటోమేటిక్గా మన యొక్క ఫోన్పే కానీ పేటిఎం కానీ వాటికి రీడైల్ అవుతుంది అన్నమాట. సో రీడైల్ అయినప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పే చేసుకోవడమే. సో ఇలా చేసుకున్న ప్రింట్అవుట్ మనం తీసుకెళ్ళి మనం ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. నా యొక్క వీడియోస్ అన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.